పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సత్కార కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, అలాగే విశ్వయోగి విశ్వంజీ గారి చేతుల మీదుగా ముందుగా మహా సహస్రావధాని ప్రవచనకారులు ఎంతో స్ఫూర్తివంతమైన సందేశాన్ని అందించిన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విశ్వయోగి విశ్వంజీ గారికి, అలాగే గరికపాటి నరసింహరావు గారికి, అలాగే సభకు అధ్యక్షత వహించిన బొండా ఉమామేశ్వరరావు గారికి, మంత్రివర్యులు రవీంద్ర గారికి, అలాగే ప్రభుత్వ వెంకట్రావు గారికి, తాతయ్య గారు శాసనసభ్యులకి, ఇంకా వేదిక మీద ఆశీలైన పెద్దలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఆశలు మీ అందరికి కూడా నేను శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఈ పెద్దల ఉపన్యాసాలు విన్న తర్వాత నాకు మాట్లాడతాను కూడా మాటలు రావట్లేదు. అయితే ఏంటంటే ఈ రోజున నా బాధ్యత పెంచారు తెలియకుండానే అని చెప్పి నేను భావిస్తూ, తప్పనిసరిగా నా రాబోయే రాజకీయ జీవితం మా నాన్నగారు ఏ విధంగా అయితే నడిపారో అదే రీతిలో పనిచేయటానికి నేను సతతా ప్రయత్నం చేస్తానని చెప్పి మాత్రం మనవి చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. నా చాలా విచిత్రమైన విషయాలు ఉంటాయి వారితో, మిగతా వారితో వేరు. కానీ ఎందుకంటే నేను ఆయనతో దాదాపు పెద్ద పోరాటం చేశా కృష్ణా జిల్లా నుంచి. ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఒకప్పుడు సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమాలని చెప్పి ఇచ్చారు.
ఆ సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గంలో కొన్ని మండలాలను నేను పూర్తిగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంగా ప్రకటన చేశాం ఆ రోజున వారి యొక్క స్ఫూర్తితో. అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నాడు, బుద్ధప్రసాద్ మీరు ఆదర్శంగా తీసుకోండి అని చెప్పని. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో నన్ను ఆయన ఆ రకంగా ప్రశంసించడం అంటే అది చిన్న విషయం కాదు, ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే పులిగడ్డ పెనుమడి వంతెన కానివ్వండి, కృష్ణా డెల్టా పరిరక్షణ కానివ్వండి, ఇవన్నీ కూడా వారు అంటే ప్రజల గురించి పోరాడడం తప్ప వేరే కాదు. ఎప్పుడు నేను వ్యక్తిగతంగా వారిని ఇచ్చేయలేదు. కానీ ఒకటి మాత్రం గుర్తు చేస్తాను, నేను అనుకున్న పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత వారే ఈ సేవలు అట్లా ఉండకూడదు చేస్తా అని చెప్పినప్పుడు నేను ఒక మాట 2 విషయాలు నేను వారిని అడిగా. ఒకటి, సార్ నేను కృష్ణా డెల్టా పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిన వాడిని, రెండో తెలుగు భాషా ఉద్యమాన్ని నడిపిన వాడిని, ఈ 2 మాత్రం మీరు చేస్తే చాలని నాకేం అక్కర్లేదన్న. అంటే ఆయన ఒక మాట అన్నాడు, అది మా కర్తవ్యం, తెలుగుదేశం పార్టీ కర్తవ్యం కూడా అని చెప్పి. ఇవాళ కృష్ణా డెల్టా గురించి నేను మాట్లాడే పరిస్థితి లేకుండా ఆయన చేశాడు. ఎందుకు చేశా అంటే పట్టి సీమ నిర్మాణం చేసి కృష్ణా డెల్టాను బతికించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది ఈ ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇవాళ కృష్ణా డెల్టా ఇవాళ సుభిక్షంగా ఉందంటే ఎన్ని అనావృష్టి పరిస్థితులు వచ్చినా కూడా ఇవాళ మళ్ళా పండించుకుంటున్నాం మనం అంటే దాని కారకుడు చంద్రబాబు గారు. అది మాత్రం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం మనం చేస్తూ ఈ సమస్య వచ్చిన మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఇంతటితో ముగిస్తాం. దీని తర్వాత ఇంకా కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమం కూడా మీరు అందరూ ఆశీస్సులు చూడాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ చాలామంది కవి పండితులు కార్యక్రమం నిర్వహిస్తారు, అది అద్భుతంగా ఉంటుంది, అది చేసి చూసి వెళ్ళాలని చెప్పి మాత్రం కోరుతున్నాను.